నైట్ మీ బాస్ మంచి కంపెనీ ఇచ్చినట్టున్నాడు. బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా పాడా? దాని అందం చూస్తుంటే రోజు రోజుకి మెంటలెక్కిపోతుందిరా. ఒరేయ్ నీ వాళ్ళకొని చూస్తుంటే నాకు మెంటలేకపోతుందిరా. అది కాదురా, ఎంత ట్రై చేసినా పలహారానికి దొరుకుతుంది కానీ భోజనానికి ఒప్పుకోవట్లేదురా. ఇది ధనరేఖ. ఈ రేఖ చూడు ఎలా వంపు తిరిగిందో. ఇది సంతాన రేఖ. మాయా, నీకు విషయం చెప్పనా? స్పెషల్ గా నాకే ఎందుకు చెప్తున్నారు? ఆ పార్టీకి స్పెషల్ గెస్ట్ నేనా? నోరు మూసుకొని రూముకి రావే. హే మాయా, ఎలా జరుగుతున్నాయి పార్టీ సెలబ్రేషన్స్? హోసే, నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నా ఫ్లాట్కి క్యాబ్ బుక్ చేయవే. సరే వెయిట్. చేశాను చూడు, వస్తుంది. క్యాబ్ డీటెయిల్స్ వాట్సాప్ చేశా. ఓకే. నన్ను జాబ్ నుంచి తీసేస్తాడంట. ఎవడికి కావాలండి జాబ్? ఒకసారి చూడు. రేయ్ మాయ వచ్చింది. హాయ్ శ్రీని. ఏమైంది శ్రీని? హో, నిన్న నైట్ జరిగిన దానికోసమే కదా? సిటీలో అమ్మాయిలు అలానే ఉంటారు. అయినా పార్టీ అన్నాక ఎంజాయ్ చేయాలి శ్రీని. తీసుకోరా ప్రసాదం. ఈడికి సర్వ. రే మూర్తి, ప్రసాదం. ఏ సుబ్బు, ఆ? నాకు ప్రసాదం ఇవ్వడం మర్చిపోయావు. అది నువ్వు కూడా ఏంటి సుబ్బు అందరిలాగా? మేడం, రవి సార్ రమ్మంటున్నారు. థ్యాంక్స్ రా, నువ్వైనా నాతో నార్మల్గా ఉన్నావు. హాయ్ రవి. ఏంటి ఆఫీస్లో అందరూ మూడ్ ఆఫ్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఎస్, ఆ ప్రాబ్లమే నువ్వు. నేనా? ఎందుకు? ఎందుకో నీకు కూడా తెలుసు. నాకు తెలుసా? దట్స్ యువర్ టర్మినేషన్ లెటర్. సడన్ గా ఏమైంది రవి? ఏం తెలియనట్టు నటించకు మాయా. నిన్న నువ్వే చెప్పావు కదా రిజైన్ చేసేస్తానని, అందుకే నేనే టర్మినేట్ చేశా. బట్ నిన్న జరిగింది మనసులో పెట్టుకుని ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, దిస్ ఇస్ నాట్ రైట్ రవి. బ్యాడ్ లక్ మాయా. ఫైనల్గా నీకు ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. నేనే కాదు, ఆఫీస్ అందరు కూడా నువ్వంటే ఫెడప్ అయిపోయి ఉన్నారు. మాయా మాయా, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మాయా నీ మీద. యు ఆర్ టోటల్లీ డిసప్పాయింటెడ్ మీ. డెసిషన్ ఈస్ టేకెన్, గెట్ లాస్ట్. గుడ్ బై.
అసలు పార్టీలో ఏమైందే? రోజు తాగేదే, బట్ అంతలా కంట్రోల్ తప్పానంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఓకే, లీవ్ ఇట్. ఈ జాబ్ కాకపోతే వేరొకటి. నువ్వు వెంటనే రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నాకు జాబ్ చేయాలని లేదే. జాబ్ చేయాలని లేదా? ఏంటే, రాత్రి తాగిన దిగలేదా నీకు? ఈ ఆఫీస్ టైమింగ్స్, వర్క్ ప్రెషర్ వర్కౌట్ అవ్వట్లేదే. అందుకే కొన్ని రోజులు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. హాయ్ మాయా, స్టార్ట్ చేద్దామా? వచ్చాడండి నీ డెలివరీ బాయ్. ఏమైంది మాయా, డల్గా ఉన్నావు? దానికి జాబ్ పోయింది రిషి, అందుకే అలా ఉంది. హ్మ్. పోయింది జాబే కదా, దానికి ఎంత డల్గా ఉండాలా? అయినా నువ్వు ఎంత డల్గా ఉండవు, నాకు అస్సలు నచ్చలేదు. కమ్, లెట్స్ హ్యావ్ డ్రింక్. కమాన్ మాయా. ఏంటి రోజంతా ఎలానే ఉండిపోతావా? ఎప్పుడప్పుడు బ్రేక్ చేయాల్సింది కదా. ఇప్పుడు ఈ బాటిల్తో బ్రేక్ చేయి. హే మాయా. స్వాతి, ఏంటే సడన్ గా? ఎనీథింగ్ స్పెషల్? నథింగే. అబ్బో, ఈ మాయ నథింగ్ అనిందంటే సంథింగ్ ఇస్ దేర్. ఏంటి మ్యాటర్? అది నేను అడుగుతుంది అదేనే. మ్యాటర్ ఏంటో చెప్పు త్వరగా. పీరియడ్స్ రాలేదే. ఓహో, పీరియడ్స్ రావడం లేదా? అదా తమరి బాధ. యూ డోంట్ వరీ, ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్. నువ్వు ఫస్ట్ ఆ ధూమపానం మద్యపానం బంద్ చేసి ప్రాపర్గా డైట్ తీసుకో, మొత్తం అవే సెట్ అయిపోతాయి. అది కాదే, 2 months నుంచి రావడం లేదే. ఏంటి, 2 months నుంచి రావడం లేదా? ఏంటే నువ్వు చెప్పేది? అవునే, నాకేదో భయంగా ఉందే. కొంపదీసి ఖాళీగా ఉన్నా కదా అని ఆ రిషి గారితో కమిట్ అయిపోయావా ఏంటి? అసలే వాడిని ఇలాంటి వాళ్ళని చాలా మందిని మింగేశాడు. అబ్బా, చెప్పేది వినవే. హ్మ్. నాకు తెలిసి ఎప్పుడూ నేను ఆ రిషి గడితో కమిట్ అవ్వలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు అంతేం లేదు ఇక్కడ. సర్లే, నీ దగ్గర ప్రెగ్నెన్సీ కిట్ ఉందా? లేదే. ఆ రిషిగాడి దగ్గర స్టాక్ ఉందేమో, అది కూడా వాన్నే అడగాల్సింది. అబ్బా, నేను టెన్షన్తో చచ్చిపోతుంటే నీ ఎదవ జోక్స్ ఒకటి. సరే, నువ్వేం టెన్షన్ పడుకు, నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వస్తా. ఈలోపు ఆ రిషిగాడు వస్తే ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపో. ఓకే, బాయ్.
అసలు ఎలా జరిగిందే? ఏమోనే, ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకున్నంత టైం నీకు లేదు కానీ నువ్వు అర్జెంట్గా గైనటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్. వాడెవడో తెలుసుకోవాలే. ఎలా తెలుసుకుంటావే? డౌట్ ఉన్న ప్రతివాడిని అయ్యో బాబు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంతా నీ వల్లే అని అడుగుతావా? అయినా ఎలా జరిగింది ఎప్పుడు జరిగిందని ఏం క్లారిటీగా తెలియకోకుండా ఎలా క్వశ్చన్ చేస్తావు? క్లారిటీ ఉందే, ఖచ్చితంగా నా నుంచి తప్పించుకోలేడన్న క్లారిటీ ఉంది. మాయా, ఒక ఐడియా. ఏంటే? తులసి అని మా ఆఫీస్లో నా కొలీగ్ ఉంది. తన బ్రదర్ ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్. తనని కాంటాక్ట్ అయితే మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మాయా, నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. లా అండ్ ఆర్డర్ స్టేట్మెంట్స్ లేకుండా పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాను. ఓకేనా? సరే, నీ ఇష్టం. మాయా, యూ డోంట్ వరీ. నేను తులసితో మొత్తం మాట్లాడేశాను. లొకేషన్ కూడా సెండ్ చేశాను. మార్నింగ్ 10 o'clock అశోక్ ఫ్లాట్కి వస్తాడు. అతను అడిగిన డీటెయిల్స్ చెప్పు, తర్వాత ఏం చేయాలో అతనే చెప్పేస్తాడు. ఓకేనే. నేను ఆఫీస్ తర్వాత మీట్ అవుతాను. బాయ్. బాయ్. హాయ్ మాయా, ఐమ్ అశోక్. హాయ్. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఈ ఫ్లాట్లో మీరు సింగిల్గా ఉంటారా? అవును. ఎప్పటి నుంచి? నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి. బట్ ప్రజెంట్ నేను జాబ్ చేయడం లేదు. తీసేశారా లేక మానేశారా? తీసేశారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? 2 months బ్యాక్ ఒక పార్టీలో మా బాస్ని స్టాఫ్ ముందు ఇన్సల్ట్ చేశా. పార్టీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకేమైనా గుర్తుందా? అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు. నీ ఆఫీస్లో కానీ నీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఎనిమీస్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. నీపైన క్రష్ ఎవరికైనా ఉందా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? మా బాస్ రవి ప్రకాష్, శ్రీనివాస్, బాలు అండ్ రిషి. సో వీళ్ళంతా ఆ రోజు నైట్ పార్టీలో ఉన్నారా? ఉన్నారు. బట్ రిషి లేడు. బికాజ్ తను నా ఆపోజిట్ ఫ్లాట్లో ఉంటాడు. టు బి ప్రిసైజ్, మీరిద్దరూ ఫ్రీక్వెంట్గా పార్టీ చేసుకుంటుంటారు, చిల్ అవుతుంటారు. ఇస్ దట్ కరెక్ట్? ఎస్. మీ ఇద్దరి మధ్య ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్? నో. మాయా, నీ కేసుని డీప్గా స్టడీ చేస్తే క్రిమినల్ ఎక్కడో లేడు, నీ చుట్టుపక్కలే ఉన్నాడు. వాడెవడో తెలియాలంటే ముందు నాకు నీ గురించి తెలియాలి.